అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటుంది. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసినట్టే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నాను చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా సింగ్ గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షులు ఆదేశాలను కూడా పనిచేస్తారు. అనుకుంటారు వర్మ ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీ తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీ తెలుసు. మిగిలిన విషయాలు నాకు తెలుసు. ఎందుకంటే పార్టీ నాతో సంప్రదించిన నేను లోకేష్ గారి దగ్గర కూడా అయినా ప్రెస్కి ఫోటో కూడా వచ్చింది. నేను మా అబ్బాయి అన్నం కూడా అయినా ఫోటో కూడా ప్రెస్కి వచ్చింది. ఎవరినన్నా వేయచ్చు. పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేస్తారు కదా, బయట లేదు కదా. ఎవరినన్నా వేయచ్చు, తప్పేమీ లేదు ఇందులో. నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాను. నేను మాట్లాడిన దానికి అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుందని మనకు తెలియజేస్తాను. గతంలో మీకు సీట్ లేకపోతేనే చాలా మంది కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు విద్యార్థిని కూడా తప్పించడం వల్ల కార్యకర్తలు ఏమైనా ఇబ్బంది మనకు ఎవరికి గురించి సీట్లు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొరకు నష్టం జరుగుతుంది. 20-30 సీట్లు నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి, బలాయించాలి. పార్టీకి సపోర్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే కూటమి జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఆలోచనతో పనిచేస్తుంది. కూటమి గెలుపు కోసం ఎవరో ఒక త్యాగం చేయాలి తప్పదు. ఏం చేసినా తెలుగుదేశం పార్టీ గురించి వాళ్ళు చేసేది అని కార్యకర్తలు అంటున్నారు. ఆ తరఫున ఇటువంటి ఈ కార్యకర్తల మనోభావాలను విధంగా మానసిక ధైర్యాన్ని గమనించాలంటున్నారు. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు
ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో సమస్య అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో 100 అనుకుంటారు. వర్మ ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. ఎందుకంటే పార్టీ నాతో సంప్రదించింది. మొన్న నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళాను. ప్రెస్కి ఫోటో కూడా వచ్చింది. నేను మా అబ్బాయి అందరం కూడా వెళ్ళాం. ఫోటో కూడా ప్రెస్కి వచ్చింది. అది నవీన్ గారిని కానీ లేదంటే సతీష్ కానీ ఎవరినన్నా వేయచ్చు. పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేస్తారు కదా, బయట వాళ్ళు లేరు కదా. ఎవరినన్నా వేయచ్చు, తప్పేమీ లేదు ఇందులో. నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాను. నేను మాట్లాడిన దానికి అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. గతంలో మీకు సీట్ లేకపోతే చాలా మంది కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా తప్పించడం వల్ల కార్యకర్తలు వాళ్ళకి ఎవరికి సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుద్ది. 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి, భరాయించాలి, పార్టీకి సపోర్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే కూటమి జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఆలోచనతో పనిచేసినప్పుడు కూటమి గెలుపు కోసం ఎవరొకరు త్యాగం చేయాలి, తప్పదు. అది ఓకే. తెలుగుదేశం పార్టీ గురించి వాళ్ళు చేసేది అని పరికల్పన. ఆ తరుణంలో ఇటువంటి కార్యకర్తల మనోభావాన్ని మానసిక స్థాయిలో తీసుకురాకూడదు. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ కార్యకర్తల మనోభావాన్ని మానసిక స్థాయిలో తీసుకురాకూడదు. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు